ఒక ఊరిలో రామయ్య అనే రైతు కూలి ఉండేవాడు. అతడి దగ్గర ఒక గాడిద ఉండేది. ఆ గాడిద కష్టపడి పనిచేసేది. అంతా బాగానే ఉంది. అలా కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు ఆ గాడిద రోజంతా కష్టపడి రాత్రివేళ విశ్రమిస్తున్న వేళ అక్కడికి ఒక నక్క వచ్చింది. గాడిద బావా, గాడిద బావా, ఎలా ఉన్నావు? నిన్ను చాలా రోజుల నుండి చూడాలని అనుకుంటున్నాను. ఇన్నాళ్లకు కుదిరింది. ఎవరు నువ్వు? నేను బావా, నక్కను. చిన్నప్పుడు మనం కలిసి ఆడుకునే వాళ్ళం, మర్చిపోయావా? ఏమో, నాకు గుర్తులేదు అన్నది గాడిద. సరేలే, నేను ఎక్కడికైనా వెళ్తాను అంది నక్క బాధగా. నక్క బావా, నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడే ఉండు. నక్క తన జిత్తులతో గాడిదను నమ్మించి అక్కడే ఉండిపోయింది. ఆహా, ఎలాగైతే ఏమిటి, నేను ఇక్కడే ఉంటాను. ఈ తింగరి గాడిద నా బుట్టలో పడిపోయింది. అలా కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు గాడిద బావా, నేను నిన్ను ఒక మంచి చోటికి తీసుకెళ్తాను. అక్కడ మంచి ఆహారం దొరుకుతుంది అన్నది నక్క. నక్కను నమ్మి దానితో పాటు బయలుదేరింది గాడిద. కాసేపటికి ఒక తోటని చేరుకుని కావలసినంత ఆహారం తిన్నారు ఇద్దరు. ఆహా, ఆహారం ఎంత బాగుందో కదా, నేను ఎప్పుడు తినలేదు అన్నది గాడిద. గాడిద బావా, నేను నీకు మంచి ఆహారం తినిపించాను కదా, నా కోసం ఒక పాట పాడవా అని అంది నక్క. సరే, నీ కోసం పాడతాను అంది గాడిద తన గొంతు సవరించుకొని. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, నక్క బావా సూపర్ స్టార్, తినిపించావు మంచి భోజనం, నీకేనా నీరాజనం అని తన కఠోరమైన గొంతుతో పాడసాగింది. అక్కడి నుండి మెల్లగా జారుకుంది నక్క. ఆ చప్పుడుకు ఆ పొలం యజమాని వచ్చి గాడిదను వీపు చింతపండు అయ్యేలా కొట్టాడు. చివరికి దాని మెడలో రాయి కట్టి పంపించాడు. అది రొప్పుతూ వెళ్ళింది. గాడిద బావా, గాడిద బావా, నీ పాటకి మంచి బహుమానం లభించింది కదా అంటూ ఏలన చేస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది నక్క. ఈ కథ నీతేమిటంటే, కొత్తగా మన జీవితంలోకి వచ్చే వాళ్ళని అంత తొందరగా నమ్మకూడదని ఈ కథ సారాంశం.